హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లింకల్ సాయి ముద్రాజ్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకు అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే హైదరాబాద్ టు మహాకుంభమేళ ప్రయాగ్రాజ్కి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, అసలు స్కిప్ చేయకండి. మీకు కుంభమేళ హైదరాబాద్ టు బైక్ రైడ్ వెళ్తే ఎలా వెళ్ళాలని ఈ వీడియో పూర్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చాలా ఉపయోగపడుతుంది. మేమైతే ముందుగా హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి తూప్రాన్ దగ్గర కాళ్ళకల్లో అయితే బంగారు మైసమ్మ దగ్గర అయితే పండుగ అయితే పూర్తి చేయడం జరిగింది. అక్కడ నుంచి ఛానల్ నేను మీ లింకల్ సాయి ముద్రాజ్. ఫైనల్ గా అయితే హైదరాబాద్ టు మహాకుంభమేళ బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మాకు చాలా హ్యాపీగా ఉంది. బైక్ రైడ్ చేసుకుంటూ స్వామి వారిని దర్శనం చేసుకొని వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉంది. పుణ్యస్నానాలు చేసుకుంటూ అక్కడ నుంచి అయోధ్య అలాగే కాశీ బై రోడ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా అక్కడ కలవాలనుకుంటే నన్ను కలవచ్చు, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు మా అప్డేట్ కావాలనుకుంటే యూట్యూబ్ వెంబడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు అన్ని అప్డేట్స్ ఇస్తున్నాం. చాలా అంటే చాలా బై రోడ్లో ఏమేమి వెళ్ళాలి అన్నీ చూపెట్టాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ షేర్. మన బైక్ రైడ్లో మొదటిగా అయితే నిజామాబాద్ నుంచి దాటాము. నిజామాబాద్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఎక్కువ దాటాము. 1.5 అవర్లు అయితే వచ్చింది. చూడండి, మన బండి అయితే అక్కడ ఉంది. అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము, టీ తాగాము ఫ్రెండ్స్. ముందు ఇంకా అప్డేట్ చేస్తాము. అసలు వీడియో స్కిప్ చేయకండి. మొత్తం మొబైల్ అంతా వీడియో ద్వారా చూడండి. ఫైనల్గా మేమిద్దరం వెళ్ళినాం రైట్. అన్న కృష్ణ అన్న సికింద్రాబాద్ వారాజ్గూడలో ఉంటాడు. ఏదైతే మనం బండి చూడండి అయితే ముందుగా బైక్ రైడ్ ఎందుకు ఎంచుకున్నామంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ చాలా ట్రై చేసాము, అసలు ఎక్కడ టికెట్స్ దొరకలేవు. అందుకని అయితే బైక్ రైడ్ ఇది స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. మా రైడ్లో ఫస్ట్ పెట్రోల్ ఇది. ఆల్రెడీ హైదరాబాద్లో పోసుకొని వచ్చాము. ఇప్పుడైతే మేము ఆదిలాబాద్ వచ్చాము ఫ్రెండ్స్. ఆదిలాబాద్కి వచ్చేవరకు అయితే మేము పెట్రోల్ పంపులు అయితే ఉన్నాము. మన బండి అయితే ఫుల్ చేస్తున్నాము. ఇప్పటికి మనం 300 అయితే వచ్చినాం ఫ్రెండ్స్. పొద్దున మేము 7కు స్టార్ట్ అయినాము. ఆదిలాబాద్ ఎంతైనా మాకు టైం మేము 12 o'clock అయింది అనుకుంటా. ఒక 4 అవర్స్లో అయితే మేము 300 అయితే వచ్చినాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకుంటా. అది పెట్రోల్ పంపు చూడండి. అయితే చాలామందిని అడిగాను ఫ్రెండ్స్, వెహికల్స్లో వెళ్దామని. ఎవరు సపోర్ట్ చేయలేరు. ఫ్లైట్ టికెట్స్ అయితే మీకు తెలియదు ఏముంది, 30 నుంచి 40,000 దాకా ఫ్లైట్ టికెట్ ఉంది. బస్సులు గిన చాలా రద్దీగా ఉంది. రోడ్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని చూసాము. కార్లు అయితే చాలామంది రాలేరు. మా ఫ్రెండ్స్ని అడిగితే చాలామంది రాలేరు. సరే, ఎలాగైతే ఏంది మనం ప్రయాగ్రాజ్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసే యాత్ర కాదు కాబట్టి, 164 సంవత్సరాలకు వచ్చే ఒక్కసారి యాత్ర కాబట్టి కంపల్సరీ ఎలాగైనా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. అయితే మన మిత్రునికి ఒకరికి ఫోన్ చేశాను. అన్న బయలుదేరుతున్నాం బైక్ రైడు, వస్తావని అడిగాను. అయితే అన్న వెంటనే వస్తా అని చెప్పాడు. ఇక నాకు చాలా హ్యాపీ అనిపించింది. సరే, ఎలాగైతే నాకు తోడు దొరికిండు. ఇక అన్నతో అయితే జర్నీ స్టార్ట్ చేశాను. జర్నీ అన్న కంపెనీకి చాలా బాగుంది, మంచిగా ఇచ్చారు. ఫైనల్గా అయితే మేము బైక్ రైడ్ వెళ్ళాము. ఎవరన్నా ఏమనుకొని బైక్ రైడు, కానీ మా ఇంటి దగ్గర సపోర్ట్ చేయలే, తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేయలే. కానీ హైదరాబాద్ టు మహాకుంభమేళ మేము బైక్ రైడ్ వెళ్తుంటే అసలు చాలామంది దారిలో అసలు అరే ఏంటన్నా మీరేంది తెలంగాణ నుంచి ఇక్కడ దాకా మీరు బైక్ రైడ్ అనేది చాలామంది మెచ్చుకున్నారు. అయితే మధ్యలో మాత్రం ఇది ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా తెలిసే కామెంట్ చేయండి. ఇది ఆదిలాబాద్ దాటినాక మహారాష్ట్ర ఎంట్రెన్స్లో వస్తేప్పుడు ఇది వచ్చింది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి అయితే ఇది పుష్కరాలు లెక్కనే ఇది ఇక్కడికైనా స్నానాలు చేస్తారు. నాకు తెలిసి సరయూ నది అనుకుంటున్నా. మరి మీకు ఎగ్జాక్ట్గా ఈ నది పేరేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకు ఎందుకు అనిపించి నేను బండి ముందుకు వెళ్ళినవి మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఈ నది ఇది చాలా ప్రత్యేకమైన నది ఇది. ఇప్పుడైతే మనం కుంభమేళ ఇట్లయితే వస్తున్నాము, ఇట్లనే ఎదిగిన ఇంపార్టెంట్ నది. పుష్కరాలు అవుతుంది. చాలామంది పెద్దవాళ్ళు చనిపోతే కానీ ఇక్కడ వచ్చి కర్మకాండ చేస్తారు, బొక్కలు విని కలుపుతారు. ఇది చాలా పవర్ఫుల్, చాలా మహిమలది ఇది.
అందుకోసం ఇక్కడ ఆగి వీడియో తీస్తున్నాను. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ నది పేరేంటి, లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. ఇది ఇక్కడైతే మేము పొద్దున 7 o'clock అయితే బయలుదేరాము ఫ్రెండ్స్. నాగ్పూర్ ఈవినింగ్ 6:30కి బయలుదేరాము. వీళ్ళంతా మాకు రైడర్స్, దారిలో ఒకరు కలిశారు. అయితే ఇక్కడ నాగ్పూర్లో స్టే చేసాము. ఇక్కడ G+1 ఇది తెలిసిన వాళ్ళది ఉంటే ఇక్కడ స్టే చేసాము. నైట్ 6కి వచ్చాము. నైట్ ఇక్కడనే తినేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ 7:30కి అట్లా బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బయలుదేరి మేము మళ్ళీ రైడ్ అనేది కొనసాగించినాము. ఎందుకంటే నైట్ అంత జర్నీ ఘాట్ సెక్షన్ ఉందని చెప్పారు. ఎందుకు ఇక టెన్షన్, మనం నైట్లో వెళ్ళడం ఎందుకని చెప్పేసి అయితే ఇక్కడనే ఉన్నాము. పొద్దున మామూలుగా 7:30కి బయలుదేరినాము. ఇక్కడ నుంచి మహాకుంభమేళకి అయితే బయలుదేరాము. అసలు హైవేలో వెళ్తుంటే ఎంత అలసటనే లేదు. ఎప్పుడు కుంభమేళ వెళ్ళాలి, ఇక్కడ మనం ఎప్పుడు త్రివేణి సంఘంలో ఎప్పుడు స్నానం చేయాలి అనే ఆలోచనతోనే అసలు ఓం నమః శివాయ అనుకుంటూ మేమైతే రైడ్ని స్టార్ట్ చేసినాము. చాలా మంచిగా అనిపించింది జర్నీ. మీరైతే సపోర్ట్ చేయండి, అస్సలు వీడియో స్కిప్ చేయకండి. కొత్తగా బైక్ రైడ్ చేసే వాళ్ళు అయితే ఈ వీడియో మాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మధ్యలో 26 తారీఖు దాకానే ఉంది కుంభమేళ కాబట్టి అస్సలు మీరు మిస్ చేయకండి. ఇటువంటి అవకాశాలు మళ్ళీ రాదు. ఎందుకంటే మనం అప్పటిదాకా ఉండము. మళ్ళీ ఒకవేళ పోవాలనుకుంటే కినా 2021 69లో వస్తుంది ఫ్రెండ్స్. అది అప్పటిదాకా మనం ఉండము, అది కాదు. ఎందుకంటే ఉన్నప్పుడే ఏ బాధపడని, మీరు అప్పు చేస్తారా ఏం చేస్తారు ఏమన్నా కానండి. వీలైతే ఫ్యామిలీతోనైతే వెళ్ళండి. వెహికల్ ఏమైనా కార్ అనేది తీసుకొని వెళ్ళండి. లేకపోతే ఫ్యామిలీ కుదరదు అనుకుంటే కనీసం మీరు సింగిల్గా నన్ను వెళ్ళి అక్కడ నుంచి ఆ గంగా నదిలో నుంచి త్రివేణి సంగం నుంచి స్నానం చేసి అక్కడ నుంచి వాటర్ తెచ్చి ఇంట్లో వాళ్ళకన్నా ఇవ్వండి, బాగుంటుంది. వాళ్ళు స్నానం చేసుకుంటారు. అది దారిలో అయితే మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపినాం ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వచ్చినాము. ఇది 10:30కి అట్లా. గుడ్ మార్నింగ్. అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగినాం. ఎన్ని గంటల వాళ్ళు పోదాం మనం? చెప్పలేండి. కుంభమేళ ఎన్ని గంటల వాళ్ళు చేరుకుందామని అడుగుతున్నా. నైట్ 7 అవుతుందా? అన్న ఇది ఏందన్న? ఇది నేను ఫస్ట్ టైం వస్తున్నా. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర ఫేమస్. ఇది మహారాష్ట్ర బ్రేక్ఫాస్ట్ ఫుడ్ తీసింది. మహారాష్ట్ర బాగా తింటుంది. మరి అన్నం లెక్క ఉంది. అట్టుకుని ఉడకబెట్టి ఫ్రై చేస్తాం. మనం ఎట్లా ఏమంటారు, ఏం రైస్ అంటారు? ఎల్లో రైస్. మనం ఎల్లో రైస్ పోవా అంటారు దీన్ని. మహారాష్ట్రలో పోవా అంటారు. ఇది ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అక్కడి నుంచి అయితే మేము బయలుదేరాం ఫ్రెండ్స్. మాకైతే 27 hours పట్టింది ఫ్రెండ్స్. మేము హైదరాబాద్ టు మహాకుంభమేళ చేరుకోవడానికి ప్రయాగ్రాజ్. మీరైతే ఎన్ని గంటలల్లా వెళ్ళారనేది కామెంట్ చేయండి. అసలు జర్నీ నిజంగా అసలు వెళ్తుంటే దారిలో గాలి, అసలు ఆ రైడు ఎన్ని రాష్ట్రాల నుంచి ఫ్రెండ్స్, అసలు ఆ వెహికల్స్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి అసలు ఎక్కడ లేదు, విదేశాల నుంచి చాలామంది వచ్చారు. అసలు రైడ్లో జీవితంలో అసలు మర్చిపోలేనిది. అసలు ఎట్లా అంత దూరం సింగిల్ డ్రైవ్, అసలు సింగిల్గా నడిపించాను. టోటల్గా 1300 కిలోమీటర్లు వచ్చింది నాకు సింగిల్ డ్రైవ్. ఎక్కడ అలసిపోలే, చాలా హ్యాపీగా వచ్చాను. ఎందుకంటే ఆ మహాకుంభమేళ వెళ్ళాలి, త్రివేణి సంగంలో స్నానం చేయాలని ఒకటే గోలు. ఆ గోల్తో మాత్రం నేనైతే అదే గోల్ పెట్టుకొని వచ్చాను. ఎక్కడో కొంచెం మనసులో బాధ ఉండే, మా ఫ్యామిలీని తీసుకొని వచ్చేది ఉండే అని. కానీ ఇక్కడ టికెట్స్, ట్రైన్ టికెట్స్ అయితే చాలా ట్రై చేశాను,
అస్సలు ట్రైన్లో దొరకలేదు. ఫ్యామిలీతో పిల్లలతో రావాలని అనుకున్నా కానీ మిస్ అయ్యారు. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ 6 ఇయర్స్కో 12 ఇయర్స్కో వేరే పుష్కరాలు వస్తాయి కదా, కానీ అప్పుడైతే ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ మీరు మాత్రం కుంభమేళ వెళ్ళాలనుకునే వారు మాత్రం ఎక్కువ టైం లేదు, ఇంకొక 20 రోజులే ఉంది కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేయండి. ఒక్కటి గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్, చాలామంది పాదయాత్ర వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, సైకిళ్ళ మీద వెళ్తున్నారు, అట్లా 2 వీలర్స్ మీద వెళ్తున్నారు, కార్లు. అట్లా ఈ 2 వీలర్ మీద ఆరామ్సే రావచ్చు, అసలు బేఫికర్, టెన్షనే లేదు. ఇద్దరు జోడీ రండి, ఎక్కువ స్పీడ్ ఏమీ అవసరం లేదు, 70-80 రండి. ఇది చూడండి, డ్రైవింగ్ చేస్తూ ఎంత అలసిపోయినంటే ఇక్కడైతే ఇక నడుము వార్చిన ఇంకోసేపు ఇక్కడ కొంతమంది పిల్లలు మాత్రం కలిశారు. हैदराबाद कितने दिन लगे बाइक से आने में? ये सेकंड डे यानी दूसरे दिन आ गया। हाँ अपना गांव के प्रसाद के लिए, मंदिर के प्रसाद के लिए आए भैया लोग, आगे जाएंगे भैया लोग प्रसाद। ठीक है बहुत शुक्रिया, थैंक यू सो मच। ठीक है बहुत शुक्रिया, थैंक यू। यहाँ पे देख सकते हो लाइव चल रही है, बहुत शानदार। ऐसा निकल कैसा फॉलो कर लो हेलो गाइस, इधर इंस्टाग्राम रुक जा भैया, इंस्टाग्राम फॉलो करो। अरे ऐसा निकल कैसा फॉलो ये इंस्टाग्राम फॉलो करो। सरप्राइज लो ये वाला भैया लाता देखो कल आएगा के बाद। దారిలో చాలామంది మిత్రులు మాతో సెల్ఫీ దిగారు, ఫోటోలు దిగారు. వాళ్ళు చాలా షేర్ చేసుకున్నారు. చాలామంది అసలు ఎంత ఓపిక ఉంటే మీరు అంత దూరం నుంచి వచ్చారని చాలామంది మెచ్చుకున్నారు. పొగడ్తలతో ముంచేశారు. వాళ్ళ మాటలకు మా కష్టమంతా మర్చిపోయినాము. మళ్ళీ అయితే బైక్ రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. వెళ్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ డే అయితే 600 కొట్టాను. సెకండ్ డే మాత్రం 700 కొట్టాను. మొత్తంలో మాకు పడుకొని వచ్చాం కాబట్టి టోటల్గా కంప్లీట్గా మేము ఒక 26-27 గంటలల్లో రైడ్ మొత్తం కంప్లీట్ చేసాము. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా వేరేవి అనుకున్నాము. మహాకుంభమేళ అయిపోయాక అక్కడ నుంచి అయోధ్య వెళ్తాము. నెక్స్ట్ అక్కడ నుంచి కాశీకి వెళ్తాము. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ మహాకుంభమేళకు వస్తాము. చాలా రైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాలా రైడ్స్ అనుకుంటున్నాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే మీకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎక్కడ రైడ్ పోదాం అనేది మీకు కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా అయితే చూడండి, ప్రయాగ్రాజ్కి వచ్చేసాను. మహాకుంభమేళ ఎంట్రీ చూడండి. ఇది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, ఫైనల్గా చేరుకున్నాము. లొకేషన్స్ అంతా అసలు ఇక్కడికి ఎంట్రీ కాగానే మా కష్టం మొత్తం మర్చిపోయాం ఫ్రెండ్స్. చూడండి, గంగా నది, త్రివేణి సంగమం మొత్తం ఇదే ఫ్రెండ్స్. ఇది ఈరోజు మాకు మోడీగిని వచ్చారు. ఇక్కడ కొంచెం రష్ ఉంది. ఒక 2-3 గంటలు మొత్తం ఆపేశారు.
2 తర్వాత త్రివేణీశ్వరం వెళ్ళాలని అనుకున్నాము. అదంతా ఇక మీకు డే 2 వీడియోలా చూపెడతాను ఫుల్. ఇది డే 1 ఇది ఓన్లీ హైదరాబాద్ టు మహాకుంభమేళా జర్నీ మాత్రమే. ఇది మీకు డే 2లో మొత్తం అదంతా చూపెడతాను. అస్సలు మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. ఇంకా మీకు డే 2 వీడియో అయినా చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా. ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఇవి ఎంత బాగుంది, చూడండి కన్ను సరిపోతలేవు. ఎంత చూడాలన్నా ఇంకా వీడియో అంతా చూడాలనిపిస్తుంది. దూరం జర్నీ చేసింది. బైక్ రైడ్ అయితే మరి సక్సెస్ఫుల్ అయితే మనం వచ్చేసిన చూడండి కుంభమేళా ఇక వాటర్ చూడండి ఫైనల్గా వచ్చేసినాం. ఫ్లైట్ రావడానికి ఎంతమంది అనుకుంటారు. బస్సులు దొరకలేదు, ట్రైన్లు దొరకలేదు, ఏం ఆలోచించండి ఫ్రెండ్స్. మీ దోస్తులు ఎక్కించుకొని బండి ఎక్కించుకోండి, బైక్ ఆరామ్సే రండి. 2 రోజులు రండి, టెన్షన్ ఏం లేదు, హాయిగా రండి. ఇది ఫ్రెండ్స్ కొంచెం అక్కడ నుంచి బ్రిడ్జ్ అన్ని ఇవన్నీ కొన్ని కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ రైడ్ చేయడం జరిగింది. ఇదంతా డే 1 మాత్రమే. ఇది డే 2లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్యలో కాలంలో కుంభమేళా ఎంతమంది వచ్చారో వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, రాని వాళ్ళకి కామెంట్ చేయండి. మీకు ఇలా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫైనల్ అయితే మేము బైక్ రైడ్ మీద వచ్చేసాము. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేసుకుంటున్నాం అన్నీ అయింది. మేము డే 2లో పెడతాం వీడియో. ఇది ఏది ఉంటుంది మరి ఏంటి ఫైనల్గా బోటింగ్ సంగతి ఏంది? పర్మిషన్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు, టైం పడుతుంది అంట. ఒకరికి 1000 రూపాయలు అంటున్నారు. ఈత కొట్టుకుంటూ పోదాం. స్విమ్మింగ్ వస్తుందా? ఏమంటావు ప్రసాద్? బోటింగ్ పోదామా, ఈత కొడదామా? నేనైతే ఎక్స్ప్రెస్ బోట్ తీసుకొని పోదాం అనుకుంటున్నా, తెచ్చుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినా ఇంటికాడ. జెట్ బుక్ చేస్తావా? డైరెక్ట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా నేను హెలికాప్టర్ నుంచి. మోడీ వచ్చి ఆపేసి ఉన్నాము. ఇదంతా బోటింగ్ ఏరియా ఫ్రెండ్స్. మొన్నటిదాకా ఓన్లీ 100 రూపీస్ అడిగారు, కానీ ఈరోజు మాత్రం ఒక్కరికి 1000 రూపీస్ అడుగుతున్నారు. అసలు చాలా డిమాండ్ చేస్తున్నారు. 1000 రూపాయలు అయితేనే కామెంట్ చేస్తున్నారు. ఇది మేము తీసుకున్న రూమ్. ఇది మేమైతే వాటర్లకు అయితే ఆ బోటింగ్ కోసం మాట్లాడదామని బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడదామని వెళ్తున్నాం, కానీ వాళ్ళు అస్సలు తగ్గుతలేరు. డబ్బులు 1000 రూపీస్ అని బాగా డిమాండ్ చేసినారు. ఫైనల్గా మేమైతే బోటింగ్ తీసుకోలే. ఇక మేము బైక్ పైనే, మన దగ్గర బైక్స్ ఉన్నాయి కాబట్టి
ఇంకా అక్కడ నుంచి మేము రైడ్ మీదనే త్రివేణి సంగమం బైక్ రైడ్ మీద వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి మాకు 9 కిలోమీటర్స్ వచ్చింది. ఫైనల్గా ఇదైతే మేము తీసుకున్న రూమ్ ఇది. ఇందులో మేము డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. 1.5 డేకు వాళ్ళు 4,500 ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. చాలా ఎక్కువ కానీ ఇక మన రైడర్స్ చూడండి అంతా వీళ్ళే. ఇవి మన బండ్లు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫైనల్గా అయితే మేము మహాకుంభమేళ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. నైట్ అయితే ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేసినాము. ఇది మా రూము, వీళ్ళంతా మా రైడర్స్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి బ్రో. ఇక మా కృష్ణ అన్న, మా మొత్తం మా రథసారథికి మా కృష్ణ అన్న. ఇదైతే మా రూము. చాలా పెద్దది ఇచ్చి రూమ్లు చూసుకుంటే చాలా పెద్దగా లోపల. ఇది ఫ్రెండ్స్, మీకు మళ్ళీ ముందు అప్డేట్స్ అన్నీ మేము గంగా స్నానానికి వెళ్ళేది నాగసాధువులు అక్కడ గుండెల విషయాలు అన్నీ అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాము. చాలా టైర్డ్ అయినాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా డే 1 వీడియోస్ మొత్తం ఇది. రేపు డే 2లో మేము కుంభమేళ త్రివేణి సంగమము దర్శనము, అక్కడ ఉన్న దేవాలయాలు, బడే హనుమాన్, అక్కడ ఉన్న లోకల్గా కొన్ని టెంపుల్స్, నాగసాధుల విషయాలన్నీ మేము రేపు డే 2 వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ చాలా అవసరము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుంభమేళ ఈ మధ్యలో ఎవరన్నా బైక్ రైడ్ చేయాలనుకునే వరకు ఈ వీడియో వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ లెంకల్ల సాయి ముద్రాజ్. బాయ్.